ప్రైజ్ లార్డ్. టుడే జీసస్ ప్రామిస్. కీర్తనలు 119, 114. నా మరుగు చోటును నా కేడమును నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారు కదా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం. దీనిని బట్టి మీకేం అర్థమైంది? బైబిల్లో చూసినట్లయితే కీర్తనలు 115వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయమును వారికి కేడము. సో దేవుడు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా చూసినట్లయితే మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడూ అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తూ వస్తారు కదా. ఎలాగంటే ఏ కష్టమైనా కానీ సరే నా బిడ్డకి జరగకూడదు, ఆ కష్టం నాకే రావాలి. ఏ అనారోగ్యమైనా కానీ నా బిడ్డకి ఉండకూడదు, ఆ అనారోగ్యం నాకే రావాలి. నా బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ కష్టము నా బిడ్డకి రాకూడదు. అది ఎంత పెద్ద కష్టమైనా దేవుడు నాకే ఇవ్వాలి, ఆ కష్టమే విలువ నా బిడ్డకి తెలియకూడదు అని ముద్దుగా గారాబంగా పెంచుతారు. కష్టం విలువ తెలియకుండా పెంచుతారు. అలాగే మన దేవుడైన యెహోవా కూడా మనల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ కన్నీళ్ళలో ఉన్నా సరే, కన్నీళ్ళలో మునిగి తేలుతున్నా సరే, మన దేవుడైన యెహోవా మనల్ని ఓదారుస్తున్నాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఏ కష్టం నుంచైనా తప్పిస్తున్నాడు, ఏ బాధల నుంచైనా విమోచిస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుని విషయంలో మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి వాక్యము చదివి వాక్యము ద్వారా ఆయనతో మాట్లాడు. ఆయన వాక్యము ద్వారా తిరిగి నీకు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనము దేవునికి ఇవ్వాలి. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అలాగునే దేవుడు ముళ్ళ బాట నుంచి మనకు పూల బాటను సిద్ధపరిచి ఉన్నాడు. ఆ బాటలో నువ్వు నడవాలంటే దేవునికి ప్రీతికరమైన బిడ్డగా బ్రతకాలి. ఇకనైనను మన తప్పులను తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తామని నమ్ముచు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.